బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్వోదయ సాస్కి పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం, గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్థిక సాయం కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న 18 పంటలను సాగు చేస్తున్నట్లు విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఇక అంతకుముందు కేంద్ర జలశాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఇక పోలవరం సహా ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. ప్రధానంగా పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర అనుమతులపై చర్చించినట్లు తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ఫోన్ ఇన్లో రెడీగా ఉన్నారు. నవీన్, చెప్పండి. ఇక ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడుపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇక అలాగే జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయినట్టు తెలుస్తుంది. దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కొంతమంది మంత్రులు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైనే చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం కావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు విభజన తర్వాత సమయంలో ఇచ్చినటువంటి హామీలు, పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్థికంగా సాయం కూడా అందించాలని చెప్పేసి కూడా వీరిని కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపైనే సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు నీటి భద్రత అత్యంత కీలకమైనటువంటి అంశం. దాంతో పాటు రాష్ట్రంలో సాగునీటితో పాటు తాగునీటి అవసరాలని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి కూడా ఇటు కేంద్రం ఈ అంశాలపై కూడా వారు సుదీర్ఘంగానే స్పందించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర సమన్వయంతో పాటు మరింత బలోపేతం చేసేటువంటి విధంగా ముందుకు కూడా వెళ్దామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. ఇక సిఆర్ పాటిల్తో పాటు ఇటు జలశక్తి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వారు చర్చించారు. ముఖ్యంగా 2025, 2026 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ కి కావాల్సినటువంటి ఆ రాష్ట్రానికి అదనంగా ఇంకా 1000 కోట్లు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఇటు సిఆర్ పాటిల్ ని కోరినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత పోలవరం సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలపై కూడా సిఆర్ పాటిల్ తోటి చర్చించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకి సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి అనుమతులు వెంటనే వాటిని అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సిఆర్ పాటిల్ ని కోరినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత పార్లమెంట్ లో ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి నిధులు సంబంధించిన అంశాలపైనే వారు కీలకంగా చర్చించారు. ఇటు రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ కూడా కోరడం జరిగింది. ఇటు కరువు పీడిత ప్రాంతాల వారి హార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాలకు సంబంధించిన అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ కూడా చంద్రబాబు నాయుడు మరి కాసేపులోనే బీహార్ భవన్ లో కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఇటు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులపై కూడా ఇటు నితిన్ నవీన్ తో చంద్రబాబు నాయుడు భేటీ అయి ఈ అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఇటు బీజేపీ అధ్యక్షుడితో కూడా భేటీ అయి కొన్ని అంశాలపై కూడా వారిని చర్చిస్తారు. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడిగా కొద్ది రోజుల క్రితం ఎన్నికయ్యారు కాబట్టి వారికి సన్మానిస్తూ కొన్ని అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. దాని తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకి అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. నవీన్, ఇక ప్రధానంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ కి కేంద్ర అనుమతులపై చర్చించినట్లు కూడా తెలుస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? అంటే బనకచెర్లకు సంబంధించినటువంటి అంశాలపైన సిఆర్ పాటిల్ తోటి
చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం మధ్య కొంత వివాదం కూడా నెలకొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంత దీనిపై దృష్టి కూడా సాధించాలని చెప్పేసి కూడా ఇటు సిఆర్ పాటిల్ని వీరు కోరినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సిఆర్ పాటిల్తో పాటు ఉన్నటువంటి ఇటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయకు కూడా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇది కేవలం కావాలని చెప్పేసి కూడా రాజకీయంగా చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర సహకారాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా వారికి కృతజ్ఞతలు తెలిపారు. దాని తర్వాత శాశ్వతంగా ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ బంకచర్లకు సంబంధించినటువంటి విషయాల్లో కొంతమంది కావాలని చెప్పి రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా వివాదం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా బంకచర్ల ప్రాజెక్టు సంబంధించిన విషయాలపై ఇటు కేంద్రం కూడా మరోసారి చర్చించి రాష్ట్రానికి మేలు చేసేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు చంద్రబాబు నాయుడు సిఆర్ పాటిల్తో భేటీ అయ్యి అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. నవీన్, అసలు ఈ పోలవరం బంకచర్ల ప్రాజెక్ట్ వల్ల ఎవరికి కూడా ఎలాంటి నష్టం లేదని గతంలోనే చెప్పారు. అంటే చెరొక 300 టీఎంసీల నీటిని కూడా వాడుకోవచ్చు, మిగిలినంతా సముద్రంలోకి కూడా వదలొచ్చు అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మరి దీనికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అంటే గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి సమయంలో ఇటు రాష్ట్రం సంబంధించిన అంశాలపైనే ఇటు బంకచర్లకు సంబంధించిన విషయాలపై అనేక సార్లు ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల నష్టం కూడా కలుగుతుందని చెప్పేసి కూడా ఒకవైపు తెలంగాణ సంబంధించిన కొంతమంది మంత్రులు కూడా స్వయంగా సిఆర్ పార్టీని కూడా కలిసి ఈ అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇటు నీటిపారుదల శాఖ మంత్రులు కావచ్చు, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకా కొంతమంది మంత్రులు స్వయంగా ఢిల్లీ పర్యటనకు వచ్చినటువంటి సమయంలో ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం కలగదు, కేవలం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ ప్రాజెక్ట్ని ముందుకు కూడా తీసుకెళ్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇచ్చినటువంటి వినతి పత్రం పైనే మళ్ళీ ఒకసారి పునరాలోచన చేస్తామని చెప్పేసి కూడా సిఆర్ పాటిల్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.